జూనియర్ ఎన్టీఆర్ ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమా డ్రాగన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవుతుంది అనుకుంటే బెస్ట్ అవుట్పుట్ గురించి డిలే అయింది. పోనీలే, ఏదైనా మన మంచికే కదా. అయితే ఈ నెల 20న తారక్ బర్త్డే సందర్భంగా డ్రాగన్ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేస్తారని అంటున్నారు. సో ఆ పని మీదే ఎన్టీఆర్ ఇంకా ప్రశాంత్ నీల్ కూడా ముంబై వెళ్లారని టాక్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. మా సినిమాలను కొత్త స్థాయికి తీసుకువెళ్లే దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా విపరీతమైన హైప్ ను సొంతం చేసుకుంది. దేవరా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం, మరోవైపు సలార్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ కాంబినేషన్ పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు అదే ఉత్సాహాన్ని మరింత పెంచేలా మేకర్స్ భారీ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 19 అర్ధరాత్రి ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించిందని సమాచారం. ఈ గ్లింప్స్ కేవలం సాధారణ వీడియో కాదు, సినిమా రేంజ్ ఏంటో దేశానికి చెప్పేలా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ స్టైల్లో వచ్చే డార్క్ యాక్షన్ టోన్, పవర్ఫుల్ ఎలివేషన్స్, భారీ విజువల్స్ ఈ గ్లింప్స్ లో ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయట. దాదాపు 3 నిమిషాల పాటు ఉండే ఈ వీడియోతో సోషల్ మీడియా మొత్తం షేక్ కావడం ఖాయమని అభిమానులు ఇప్పటి నుండే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తారక్ ఫ్యాన్స్ లో ఈ గ్లింప్స్ పై భారీ ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఫ్యాన్ పేజీలు, హ్యాష్ ట్యాగ్లు, పోస్టర్లు, ఫ్యాన్ మేడ్ కాన్సెప్ట్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే తారక్ ను ప్రశాంత్ నీల్ ఎలా చూపిస్తారో అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. కేజీఎఫ్, సలార్ సినిమాల్లో హీరోలను ఎలివేట్ చేసిన విధానం చూసిన తర్వాత ఎన్టీఆర్ కోసం ఆయన ఇంకా మరింత పవర్ఫుల్ పాత్రను సిద్ధం చేసి ఉంటారని అభిమానులు నమ్ముతున్నారు. ముఖ్యంగా తారక్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, ఇంటెన్స్ యాక్టింగ్ కు ప్రశాంత్ నీల్ మేకింగ్ కలిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద మరో సెన్సేషన్ ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఈసారి మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో కూడా పెద్ద ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఫస్ట్ గ్లింప్స్ విడుదలను కేవలం సౌత్ ఇండస్ట్రీకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకే ఈ ఈవెంట్ ను ముంబైలో నిర్వహించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ స్వయంగా ముంబై వెళ్లి జాతీయ మీడియా సమక్షంలో ఫస్ట్ లుక్ తో పాటు గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నారనే వార్త ఇప్పుడు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. RRR తర్వాత బాలీవుడ్ లో కూడా తారక్ కు భారీ గుర్తింపు వచ్చింది. అదే క్రేజ్ ను ఈ సినిమాతో మరో స్థాయికి తీసుకెళ్లాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఇండియన్ సినిమాలో అత్యంత క్రేజీ దర్శకులలో ఒకరు. ఆయన సినిమాలంటే భారీ యాక్షన్, మాస్ ఎలివేషన్స్, గూస్ బంప్స్ ఇచ్చే సన్నివేశాలు, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ ప్రేక్షకులు ముందుగానే ఊహించేస్తారు. కేజీఎఫ్ తో యష్ ను పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టిన ప్రశాంత్ నీల్ సలార్ తో ప్రభాస్ అభిమానులకు మాస్ ఫీస్ట్ ఇచ్చారు. ఇప్పుడు అదే రేంజ్ లో ఎన్టీఆర్ ను చూపించబోతున్నారని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా కథ, పాత్రల డిజైన్, యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో ప్రశాంత్ నీల్ చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఆయన కెరియర్ లోనే ఇది మాస్టర్ పీస్ గా నిలవాలని గట్టి పట్టుదలతో పనిచేస్తున్నారని టాక్. ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి మరో ప్రధాన కారణం సంగీత దర్శకుడు రవి బర్సూర్. ప్రశాంత్ నీల్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో అందరికీ తెలుసు. కేజీఎఫ్, సలార్ సినిమాల్లో రవి బస్రూర్ ఇచ్చిన సంగీతం థియేటర్లను దద్దరిల్లేలా చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు కూడా ఆయనే సంగీతం అందిస్తూ ఉండడంతో అభిమానులు మరింత ఎక్సైటెడ్ గా ఉన్నారు. ముఖ్యంగా గ్లింప్స్ లో వచ్చే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. తారక్ ఎంట్రీ సమయంలో వచ్చే బీట్లు, యాక్షన్ షాట్స్ కు ఇచ్చిన సౌండ్ డిజైన్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా ఉంటుందని సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ నటి రుక్మిణి వసంత్ నటిస్తుంది. ఆమె పాత్ర కూడా కథలో చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. సహజమైన నటనతో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్ తారక్ తో కలిసి ఎలా కనిపిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారట. ఆయన పాత్ర కథలో చాలా పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం. అనిల్ కపూర్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎన్టీఆర్ ఎనర్జీ కలిసి వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని టాక్ వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ సినిమాలో విలన్ పాత్రలు ఎంత బలంగా ఉంటాయో తెలిసిందే. అందుకే ఈసారి కూడా పాత్రల డిజైన్ విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా 2 భాగాలుగా రాబోతుందనే వార్త కూడా అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచుతుంది. తారక్ ఇందులో 2 విభిన్న గెటపుల్లో కనిపిస్తారని సమాచారం. ఒకటి మాస్ లుక్ కాగా మరొకటి పూర్తిగా కొత్త షేడ్ లో ఉంటుందట. ఈ 2 పాత్రల మధ్య వచ్చే భావోద్వేగాలు, యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాకు ప్రధాన బలం కానున్నాయని టాక్. తారక్ తన కెరియర్ లో ఇప్పటి వరకు చేయని పాత్రలో కనిపించబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. నిర్మాణ విలువలు, విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రతి ఫ్రేమ్ కూడా థియేటర్లలో ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని ఇవ్వాలనే లక్ష్యంతో టీం పనిచేస్తుందని సమాచారం. ప్రస్తుతం ఇండియన్ సినిమా మార్కెట్లో పాన్ ఇండియా సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. అలాంటి సమయంలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో సినిమా రావడం అంటే అంచనాలు సహజంగానే ఆకాశాన్ని తాకుతాయి. ముఖ్యంగా తారక్ ఉన్న మాస్ ఫాలోయింగ్, ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ కలిస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఇప్పటి నుండే కౌంట్ డౌన్ మొదలు పెట్టేశారు. అయితే ప్రస్తుతం అందరి చూపు మాత్రం మే 19న విడుదల కాబోయే ఫస్ట్ గ్లిమ్స్ పైనే ఉంది. ఆ 180 సెకండ్లు ఎలా ఉండబోతున్నాయి, తారక్ ను ప్రశాంత్ నీల్ ఏ స్థాయిలో చూపించబోతున్నారు అనే ఉత్కంఠ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.